హాయ్ అండి, అందరికీ నమస్తే. తెల్లారి నుంచి ఇంట్లో ఉండి బోరింగ్ గా ఉంటే సాయంత్రం ఇలాగ సరదాగా తిరగడానికి అంటూ ఒక స్పెషల్ గా పార్కులు మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయి. అలాగే ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ నేను వచ్చాను. మా సార్ పర్మిషన్ అడిగి, సరే అక్క కొంచెం ముందుకెళ్ళు మంచి పార్క్ ఉంటుంది అన్నారు. సరే అని చెప్పి అలా నడుచుకుంటూ వస్తే ఆల్రెడీ నాకు ఒకసారి పార్క్ చూపించారు. అప్పుడు నేను లోన్కి అయితే రాలేదు. ఇప్పుడు ఇందులో లోన్కి వచ్చి చూస్తే నిజంగా మన ఇంటి దగ్గర ఉడా పార్క్ లో ఉన్న ప్రతి వస్తువు సకం ఇక్కడే కనబడ్డాయి. నాకు చూపిస్తాను. చూసారు కదా, ప్రశాంతంగా చుట్టూ పచ్చటి మొక్కలతో కూడా ఈ పార్క్ ఎంత నిండుగా ఉందో చూసారు కదా. ప్రతి వస్తువు ఉంటది ఇక్కడ. చూసారు కదా, కూర్చోవడానికి. చూసారు కదా, ఎక్సైజ్ నుంచి ప్రతిదీ చిన్నకా నుంచి పెద్ద వరకు. ఇది మేము ఉన్న దగ్గర కొంచెం ముందుకు వస్తే ఉన్న పార్క్ ఇది. పిల్లకాయలు ఆడే వస్తువులు చూసారు కదా, ప్రతిదీ ఉంది అక్కడ. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పుట్టగొడుగుల కుర్చీ. చూసారు కదా, పుట్టగొడుగుల కుర్చీ కూడా ఉంది. ఇదంతా పార్కులో ఉన్నది. ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు. చక్కగా షీట్ తెచ్చుకొని ఇలా కూర్చొని ప్రశాంతంగా చిన్న నుంచి పెద్ద వరకు. చూసారు కదా, చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు కావాల్సిన ప్రతిదీ ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇదొక పుట్టగొడుగుల గురించి. ఇంటికి చూడాలంటే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే ఈవినింగ్ టైం అవుతుంది. చూసారు కదా, చిన్న పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. మనం ఈవినింగ్ టైం వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఊయాలు పిల్లల తల్లులు ఊగుతున్నారు. ఇది కొంచెం మీడియం సైజ్ ఉన్న పిల్లలకి, ఇదిగోండి ఈ వయసులో ఉన్న పిల్లలకి. ఇది వచ్చి చిన్న పిల్లలకాయలకి. ఇదంతా పార్కులోనేనండి. ఇదిగోండి, ఇది 0 సైజ్ పిల్లలకి, అంటే మంత్లీ 1 ఇయర్ అలా ఉన్న పిల్లలకి ఉయ్యాలు. అన్నిట్లో పక్కన గమేలు ఉయ్యాలండి. చూసారు కదా, గమేల్లో పెట్టి చక్కగా నెట్ క్లాత్ చేసి దీనికి ఉయ్యాలు కట్టేశారు. అలా అక్కడ చూడండి, మనం ఇలాంటి వెరైటీలను ఎక్కడికి వచ్చి చూసాం. అంతా పార్కులో ఉన్న ఆడుకునే వస్తువులే పిల్లకాయలకి. ఇది 0 సైజ్ పిల్లలకి, అంటే 1 ఇయర్ పిల్లలకి అలాగా ఆడే జరుడు వల్ల. తెల్లారి నుంచి ఇంట్లో ఉండి సాయంత్రం వచ్చి ఇలాగా ప్రశాంతంగా ఇలాంటి పార్కులో అలాగా కొంచెంసేపు తిరిగితే చాలా హాయిగా ఉంటుంది. నేను కూడా సార్ని పర్మిషన్ అడిగి ఇలా వచ్చాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ రావాలని. కొంచెం దూరం నడాలి మాకు, దానికి నడిచినంత దూరమే ఉంటుంది. ఇందులోకి సైకిల్ వాకింగ్లు, మనుషులు వాకింగ్లు అన్నీ ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఎక్సర్సైజ్లు కూడా. చూసారు కదా, మన తాయక చక్కగా ఎక్సర్సైజ్ చేసేస్తుంది. మనం కూడా చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకంటూ ఏం లేదు, కానీ ఎండ తగలకుండా వర్షం వచ్చినా పర్లేదని చెప్పి గొడుగులు కూడా బాగా పెట్టారు ఇక్కడ. ఇలా ఉంటాయి సింగపూర్లో పార్కులు. ఇది ఒక పార్క్ మాట. ఈ పార్క్ పేరు అయితే మాత్రం నేను మెన్షన్ చేస్తాను. చూడండి, జిమ్లో ఉన్న ఎక్సర్సైజ్ మిషన్లు అన్నీ ఇక్కడ ఇలాగ పార్కులో పెడతారు ఇక్కడ. చూసారు కదా, చుట్టూ శుభ్రంగా ఫ్లాట్లు, చక్కటి పచ్చటి చెట్లని ఇలాంటి పార్కు. చూసారు కదా, సైకిల్ కూడా తీసుకొచ్చేస్తారు ఇందులోకి పిల్లకాయలు. ఇలాంటి సైకిళ్ళు, బుడ్డి తాయిబాబు కూడా సైకిల్ దొక్కుతున్నాడు. ఓకేనండి, ఇక్కడ పార్కులు ఇలా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ఇలాంటి పార్కులు చాలా దిక్కుల నేను చూసిన సగంలో సగం అయితే మాత్రం ఈ విధంగా ఉంటాయనేసి మా సార్ అన్నారు. నేను చూసింది అయితే మాత్రం మా ఇంటి దగ్గర పార్క్ చిన్నది, అంతకు మించి పార్క్ ఇదే. నాకు ఈ పార్క్ అయితే బాగా నచ్చింది. ఇందులో కొన్ని ఇలాగా చూస్తే మాత్రం మనమైతే అలాంటి ఉయ్యాలు జంపాలు యోగాలంటే ఆ టికెట్లు తీసుకొని ఉడా పార్క్ వెళ్తేనే కానీ అవరు మనకి. ఇక్కడ మాత్రం ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకుండా చివరి వరకు చూసిన వాళ్ళు చివరిలో నాకు లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన సార్లు మేడంలు అనుకోండి, మంచి వాళ్ళు అనుకోండి, ఇలాంటివి వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు.